తండ్రి ఒకవేళ మరణించినా, తండ్రి చూడకపోయినా పెద్దవాడి దగ్గర ఆస్తి కొంచెం ఎక్కువ ఉంటే ఎవరికి వాళ్ళు సెటిల్మెంట్ అయిపోయి ముగ్గురు జాబ్ చేస్తున్నారు, ముగ్గురికి ఇండ్లు ఉన్నాయి, ముగ్గురు ఎవరికి వాళ్ళు చూసుకోగలుగుతున్నారు అన్నప్పుడు పెద్దన్నకు ఒక గుప్పెడు ఎక్కువ ఇవ్వాలనే కాన్సెప్ట్ లేదు. తండ్రి తర్వాత స్థానం ఎవరిది అంటే పెద్దవారిది. అది అక్కన, తమ్ముడా, చెల్లెలా సంబంధం లేదండి. ఎవరైతే బాధ్యత తీసుకొని అందరూ చేస్తారో. ఇంటి పెద్దోడికి ఖచ్చితంగా ఒక గుప్పెడైనా ఎక్కువ ఇవ్వాల్సిందే. సో ఈ నానుడి వాస్తుశాస్త్రంలో ఉంది అనేది చాలా మంది యొక్క మాట. ప్లస్ ఎక్కడైనా సరే ఆస్తిపాస్తులు పంపకాలు చేసేటప్పుడు పెద్దవాడికి ఖచ్చితంగా ఎక్కువ ఇవ్వాలి, మిగతా వాళ్లకు తక్కువ ఇవ్వాలనేది నిజంగా చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు అనేది ఎవరికైనా సమాధానం అడిగితే దానికి సమాధానం లేదు. పెద్దోడు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. ఇది ఒక 100% బ్లెండర్ మిస్టేక్ అండి. అర్థమైందా? వాస్తులో ఎక్కడ కూడా ఇది లేదు. బట్ అసలు ఎందుకు చెప్పారనే దాని మీద పరిశోధన చేసినప్పుడు నేను గతంలో కూడా దీనికి సంబంధించిన వీడియో చేశాను. ఇప్పుడు మళ్ళీ కూడా మీకు ఒక్కసారి రిమైండ్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో, మొత్తం చూడండి. అన్నదమ్ముల విషయంలో పెద్దవాడికి ఎందుకు ఎక్కువ ఇవ్వాలనే కాన్సెప్ట్ అనేది నేను ఇప్పుడు చెప్తాను, వినండి. సో సింపుల్గా ఇక్కడ పెద్దోడు ఉన్నాడు. పెద్దోడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయ్యి ఒక స్టేజ్లో ఉన్నాడు. సో దాని తర్వాత తండ్రి ఒకవేళ మరణించినా, తండ్రి చూడకపోయినా పెద్దవాడి దగ్గర ఆస్తి కొంచెం ఎక్కువ ఉంటే, ఓకేనా, ఎక్కువ ఉంటే ఇలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే తమ్ముళ్లకు సంబంధించి, అక్క చెల్లెళ్లకు సంబంధించి, అంటే ఆడవాళ్లకు సంబంధించిన మ్యారేజెస్ కానీ, చదువులు కానీ, వాళ్ళ సెటిల్మెంట్స్ కానీ, వాళ్ళకి కావాల్సినవి కానీ ఇవన్నీ కూడా ఇతనే మొత్తం చూడాలన్నప్పుడు అందరి మీద ఇతని దగ్గర ఎక్కువ డబ్బులు కానీ, ఎక్కువ ఆస్తులు కానీ, దానికి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడము, దాని యొక్క లాభాన్ని ఆర్జించడం కానీ ఇతను చేసినప్పుడు వీళ్ళందరినీ మెయింటైన్ చేయగలిగే క్యాపబిలిటీ 100% ఉంటుంది. ఇలా కాదండి, మేము సింపుల్గా 3 ముక్కలు చేసేసాము అంటే అన్న, తమ్ముడు, చెల్లి ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడతాను. లేదంటే 2 తమ్ముళ్ళు, ఒక అన్న, ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు అన్నకు సంబంధించి ఒక 90% ఆస్తుంది, 30 ఇంకా ఎవరికి వాళ్ళు చదువుకోవడము, పెళ్లి చేసుకోవడం ఎవరు వాళ్ళు చూసుకుంటారు అన్నప్పుడు 100% ఈ క్రమంలో ఇవ్వడం ఉత్తమమైనది. ఇది 100% ఇది. బట్ ఎప్పుడైతే తమ్ముళ్ళు చిన్నవాళ్ళు, సో ఇంకా ఆస్తులు అనేవి అప్పుడే డివైడ్ చేయకూడదు. అర్థమైందా? తమ్ముళ్ళు చిన్నవాళ్ళు అయినప్పుడు అసలు ఆస్తులు అనేవి డివిజనే చేయకూడదు. సో అన్న ఉండి తమ్ముళ్లకు సంబంధించిన చదువులు, వాళ్ళకు ఒక మంచి ఉన్నత స్థాయి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకు పెళ్లి చేసి అంతా సెటిల్ చేసిన తర్వాత వాళ్ళు ఒక సెటిల్మెంట్లో ఉన్నారు అన్నప్పుడు ఇంకా వాళ్ళది వాళ్ళు చూసుకోగలుగుతారు అన్నప్పుడు అప్పుడు ఉన్న ఆస్తి మొత్తాన్ని డివిజన్ చేయడం అనేది చేయాలి. ఇది రైట్ అన్నమాట. కానీ ఎవరికి వాళ్ళు సెటిల్మెంట్ అయిపోయి ముగ్గురు జాబ్ చేస్తున్నారు, ముగ్గురికి ఇండ్లు ఉన్నాయి, ముగ్గురు ఎవరికి వాళ్ళు చూసుకోగలుగుతున్నారు అన్నప్పుడు పెద్దన్నకు ఒక గుప్పెడు ఎక్కువ ఇవ్వాలనే కాన్సెప్ట్ లేదు. అర్థమైందా? సో ఈ మాట చాలా మందికి తెలియక సెటిల్మెంట్ అయినా అవ్వకపోయినా, అసలు తమ్ముళ్ళు చిన్నగున్నా పెద్దగున్నా మొత్తం ఎట్లా ఉన్నా కూడా కొంచెం ఎక్కువ ఇవ్వాలనే కాన్సెప్ట్ అనేది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక అన్నగా అసలు నిజంగా ఎంత బాధ్యత ఉంటుంది అంటే కంప్లీట్ పిల్లలను చూసుకోవడము, వాళ్ళ పెళ్ళిళ్ళు చూసుకోవడము, చదువులు చూసుకోవడం. ఎందుకంటే అతను అనుభవజ్ఞుడు. సో ఇంకా 5-10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ తమ్ముళ్లను మెయింటైన్ చేసి ఒక స్టేజ్కి తీసుకొని రావాలంటే అతనికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా. ఆ ఖర్చులు ప్లస్ పెద్దరికంలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరైనా వస్తారు. సో అది మ్యారేజ్ అనుకోండి, ఎవరికన్నా ఇవ్వడము, తీసుకోవడము, ఇచ్చి పుచ్చుకోవాలి, సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి అతని దగ్గర ఎక్కువ ఆస్తి ఉన్నప్పుడు లేదంటే ఎక్కువ డబ్బులు ఉండాలి అనే కాన్సెప్ట్లో ఇట్లా ఉంటేనే మరి ఇవన్నీ చేయగలుగుతాడు కదా. ముగ్గురికి సమానంగా చేసినప్పుడు వీళ్ళు చేయలేరు. అర్థమైందా? సో తండ్రి తర్వాత స్థానం ఎవరిది అంటే పెద్దవారిది.
అది అక్కనా తమ్ముడా చెల్లెలా సంబంధం లేదండి. ఎవరైతే బాధ్యత తీసుకొని అందరూ చేస్తారో వాళ్ళదే పెద్దరికము. అది అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, చెల్లె అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఎవరైతే చూసుకుంటారో వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ అన్న అనేది కాదు, నేను అందుకనే క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను. సో ఇలాంటి ఎన్నో వాస్తు రహస్యాలు మన ఛానల్లో మీ అందరికి ఉపయోగపడేవి మనం చేస్తూ ఉంటాం. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వాటికి సంబంధించిన ఎపిసోడ్ కూడా మేము చేస్తామన్నమాట. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.